విశాఖ స్టీల్ ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ వరుస ప్రమాదాలకు వేదికగా మారుతోంది. జూన్ 8న సంభవించిన భారీ పేలుడులో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషాదానికి ముందు ఆ తర్వాత కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భద్రతా ప్రమాణాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. జూన్ 4 SMS-1 వద్ద రొటీన్ ప్రక్రియలో భాగంగా ద్రవ ఉక్కు ప్లాట్ఫామ్పైకి పొంగి పొర్లింది. సురక్షిత ప్లాట్ఫామ్ వల్ల ప్రాణ నష్టం తప్పినప్పటికీ ఇది ముందస్తు ప్రమాద హెచ్చరికగా మారింది. జూన్ 8 SMS-1 విభాగంలో జరిగిన భారీ పేలుడు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 10 మంది ఉద్యోగులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. దీనిపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవడంతో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ 3 సభ్యుల విచారణ కమిటీని వేసింది. జూన్ 11 రిన్సింగ్ ప్రక్రియ జరుగుతుండగా మళ్లీ ద్రవ ఉక్కు వ్యర్థాలు ఒక్కసారిగా ఎగిసిపడి మంటలు చెలరేగాయి. ఆగస్టు 22 నిబంధనలకు విరుద్ధంగా రిజెక్టెడ్ మెటీరియల్ను వాడడం వల్ల SMS-1 విభాగంలో మరోసారి ప్రమాదకర పరిస్థితి తలెత్తింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో వినియోగిస్తున్న సిలికో మ్యాంగనీస్ వంటి ఫెర్రో అల్లాయిస్ నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతా పరీక్షల్లో తిరస్కరించిన మెటీరియల్ను ఎవరు అనుమతించారు? మోతాదుకు మించి తేమ ఉండడం వల్లే ఈ పేలుళ్లు జరుగుతున్నాయా? సరఫరాదారుల లాభాల కోసం కార్మికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జూన్ 8 ప్రమాదం తర్వాత యాజమాన్యం 22 మంది దిగువ స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. కానీ అసలు కొనుగోలు, నాణ్యతా పరిశీలన, నిర్వహణ ప్రక్రియలోని ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ప్రమాదాలపై స్పష్టత ఇవ్వాలని మీడియా ప్రతినిధులు కోరగా RINL CMD ఫోన్ కాల్స్ను బ్లాక్ చేయడం, ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఈమెయిల్స్కి స్పందించకపోవడం అనుమానాలకు మరింత బలపరుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో అసలు ఏం జరుగుతోంది అనేది మిస్టరీగా మారింది. వరుస ప్రమాదాల వెనుక నిర్లక్ష్యం ఎవరిది? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తారో లేదో వేచి చూడాలి.